ఇప్పుడు స్థానికుల్లో సోదరు రమేష్ గారిని మొట్టమొదటిగా మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియా ఇక్కడ మాట్లాడేస్తాను. రమేష్ గారిని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తాను. సభను సరిగ్గా నిర్వర్తించాలని ఇప్పుడు ఆ విషయాలను డిస్కషన్ అవుతుంది. మాట్లాడి నేను త్వరగా వేదిక పైనటువంటి నాయకులకి అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారికి, నరేష్ రెడ్డి గారికి, సంజయనాథ్ రెడ్డి గారికి, సంజయనాథ్ గారికి, బొమ్మాయి రమేష్ గారికి, నా మిత్రుడు ఫయాజ్ బాషా గారికి, గిరిజమ్మ గారికి, అలాగే పేరు సుమలత గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి స్టేజ్ మీద ఉన్న నాయకులకి, మీడియా మిత్రులకి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ దేవుళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తప్పుడు హామీలతో, తప్పుడు మేనిఫెస్టోతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నెన్ని మోసాలు చేసిందో మనందరికీ తెలుసు. దాదాపు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది ఇప్పుడు పరిపాలన సాగుబట్టి. ఒక సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వం మీద రాష్ట్రంలో కాదు దేశంలోనే ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే అని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనం ఈ ప్రోగ్రామ్స్ అన్ని సంవత్సరం నుంచే ఎందుకు ఈ మొదలు పెట్టాల్సి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల, ప్రజలకు చేస్తున్న మోసాల పట్ల ప్రజలకు ఎంతైనా తెలియాల్సిన అవసరం ఉందని మన ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఈ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏమేమి పొందుపరిచాడో అవన్నీ ఏమి చేయలేదో అన్ని ప్రజలకు మరొకసారి గుర్తు చేయాలని ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఈ ప్రోగ్రామ్స్ గురించి నరేష్ గారు కానీ, అనంత వెంకటరెడ్డి, సంజయనాథ్ గారు కానీ ఈ ప్రోగ్రామ్స్ గురించి చెప్పడానికి వివరంగా వచ్చారు. కాకపోతే మన కార్యకర్తల గురించి మేము ఒక 5 నిమిషాలు నేను చెప్పాల్సిన టైం వచ్చింది. 175 కాన్ఫరెన్స్ల కంటే మన కాన్సెస్ డిఫరెంట్. ఒక సంవత్సరం నుంచి ఎన్నెన్ని బాధలతో, ఎన్నెన్ని అన్యాయాలతో, ఎన్నెన్ని కేసులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నామంటే తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది. దాన్ని నిర్వీర్యం చేయడానికి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఎన్ని కుట్రలు, ఎంతమంది నాయకులు మారినా, ఎంతమంది పోయినా, వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఎన్ని విభేదాలు ఉన్నా కార్యకర్తలు ఉన్నంత వరకు తాడిపత్రిలో ఎటువంటిది ఏ టీడీపీ నాయకులు కానీ ఎవరే కానీ ఏమి చేయడమే విషయాన్ని ఈరోజు ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైనా విషయం జరిగినా ఇది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఒకరికి జరిగితే ఒకరికి అన్యాయం జరుగుతామనే విషయం ప్రతి ఒక్కరు గ్రహించి ఎవరికైనా జరిగినా కూడా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మనమందరము కలిసి ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎక్కడికైనా వచ్చి ధర్నాకు కూడా కూర్చుంటామనే విషయాన్ని మీరందరూ గమనించాలని, మనందరం న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఆలోచిస్తా ఉన్నాం.
దయచేసి చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే మేము ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అంటే ఒక 6-7 టైమ్స్ కలిసాం. ఆయన నోటి నుంచి వచ్చే మొట్టమొదటి పదం, మీరు కార్యకర్తలకు ఎటువంటి పరిస్థితుల్లో అండగా ఉండాలా, ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తల వెంట మీరు నడవాలా. ప్రతిసారి ఈసారి ఎవరైనా సరే ఏ పనిలో అయినా సరే ఎవరికైనా ఏమైనా జరిగినా కూడా అందరూ ఆ పేరు నేను మెన్షన్ చేసుకుని పార్టీ ఆవిష్కారం తెలియాల్సిన బాధ్యత మీ మీద ఉందని ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ ఆదుకుంటుంది. మరి ఈ విషయాన్ని ప్రతి కార్యకర్తకు మరి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిసారి ఎప్పుడు కలిసినా కూడా ఫస్ట్ కార్యకర్తల గురించే జగన్ చెప్తా ఉన్నాడు. దయచేసి ఎవరి కష్టం ఎక్కడికి పోదు, కార్యకర్తల వెంట అందరం ఉన్నాము, మనమంతా ఉన్నాం. మరి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్ని కష్టాలు పడ్డారో అన్ని పార్టీ చూస్తూ ఉంది. ఈసారి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి మన కోసం, మన భావి తరాల కోసం, ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సోదరులు ఫయాజ్ బాషా గారిని మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం రీకాల్ చంద్రబాబు అనేటువంటి కార్యక్రమానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ప్రతిరూపమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వేదిక మీద విచేసినటువంటి ఆనంద వెంకటరామరెడ్డి గారికి నరేష్ కుమార్ రెడ్డి గారికి, శైలజానాథ్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మరియు రమేష్ రెడ్డి గారికి, బొంబాయి రమేష్ నాయుడు గారికి, పేరం స్వర్ణలత గారికి, ఇక్కడ వేదిక మీద చేసినటువంటి అందరికీ పెద్దలకు నా నమస్కారాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అదేవిధంగా పత్రికా సోదరులకు కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా మనము ప్రజల వద్దకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 అందులో ఏవేవి అమలవుతున్నాయి, మళ్ళీ ఏవేవి ఇస్తున్నారు అనేటువంటి మనము ప్రజల వద్దకు వెళ్ళి వివరించాల్సిన అవసరం ఉంది. రీకాల్ చంద్రబాబు అనే పథకము మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నారు. మరి ఆ ప్రారంభించిన తర్వాత మనము ప్రజలు ఏ విధంగా పథకాలు అందుకుంటున్నారు, మళ్ళీ ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఎన్నో పథకాలు మరి ప్రజలకు మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చి మరి ప్రజలకందరికీ మోసం చేసినారని చెప్పి మరి ఈ మధ్యలోనే ఒక 14 నెలల నుండి అందరికీ అర్థమవుతా ఉంది. మరి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు కార్యకర్తలు చూస్తుంటే 14 నెలల నుండి మనం ఇక్కడ సమావేశం పెట్టుకోలేదు. మరి ఈరోజు ఈ ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి నియోజకవర్గంలో జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారికి ఒక విన్నపము, తాడిపత్రిలో చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మరి జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొన్న జరిగినటువంటి కొన్ని బిల్డింగ్లు కట్టినారని చెప్పి మరి అప్రూవల్ తీసుకుంటే కూడా కేవలం వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులకే టార్గెట్ చేస్తున్నారు. మరి రమేష్ రెడ్డి గారి బిల్డింగ్ కడతా అంటే అది పడగొట్టినారు. మరి నేను బిల్డింగ్ కట్టి అక్కడ ఉంటే కూడా నన్ను ఇఫ్తియార్ విందు ఇస్తే కూడా ఇఫ్తియార్ విందు జరపకూడదు అనే విధంగా ఇఫ్తియార్ విందు జరగనీయకుండా మరి చేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఒక్కసారి మనం ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అధికారం లేదు కాబట్టి మనమందరము పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ ఏ విధంగా అంటే రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవడం లేదు, మమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారంటే మనకి ఇబ్బంది పెట్టేటట్టు మరి ఇంకోసారి మీటింగ్ వెళ్లకుండా ఒక్కసారి ఏదైనా చేస్తే రెట్టింపుగా మనం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ ఏకదాటిగా మనము ఉండాలని చెప్పి ఏం జరిగినా ముందుకు పోయి మనం మన 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 ప్రాబ్లం మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన వెంట పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి నిలబడి మనం గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. సోదరి పేరు స్వర్ణలత గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తుంది. మీ ఇద్దరు వేదికను అలంకరించిన పెద్దలు, మన జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి, అలాగే మన పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి అన్న గారికి, అలాగే శైలజానాథ్ అన్న గారికి, రమేష్ రెడ్డి అన్న గారికి, ఫయాజ్ బాషా అన్న గారికి, మన జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి, బొంబాయి రమేష్ అన్నకి, మిగిలిన నాయకులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, నెరవేర్చిన హామీ కూడా ఒక్కటి కూడా లేదు. ఇలా ఒక హామీలు సూపర్ 6 అని వాటి పేరుతో వచ్చి జగనన్న ఇచ్చిన హామీల కన్నా రెట్టింపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులు కానీ, విద్యకు కానీ, వ్యవసాయానికి కానీ, ఆరోగ్యానికి కానీ వేటికి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం లేదు, వాటిని గిట్టుబాటు ధర కల్పించడం లేదు. అలాగే వాళ్ళకి ఇస్తానన్న రైతు భరోసా కూడా ఇవ్వకోకుండా, సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు కదన్న, ఇవ్వకోకుండా రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే బాబు వస్తే జాబ్ గ్యారంటీ, బాబు వస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కేవలం వాళ్ళ ఇంటికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. కేవలం పెద్ద బాబుకి, చిన్న బాబుకి, ఇంకో మధ్య బాబు ఇప్పుడు కళ్యాణ్ బాబు అని వాళ్ళకు ముగ్గురికి మాత్రమే ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. అలాగే విద్యకి జగనన్న ప్రభుత్వంలో విద్యకు పెద్దపీట వేస్తూ నాడు నేడు కింద ఎన్నో స్కూల్స్ బాగుపరిచినారు. ఇప్పుడు అవన్నీ కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే అక్క చెల్లమ్మలకు ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి 1500 ఇస్తాను అని చెప్పినాడు. అవన్నీ ఏమి ఇవ్వకపోగా ఇప్పుడు ఎన్నో డ్వాక్రా సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. ఇలాగే ఒకటి కాదు, అందరికీ అన్ని వర్గాల ప్రజలకి మోసం చేసిన ఘనత కేవలం చంద్రబాబు ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. ఇవన్నీ కూడా మనము మన నియోజకవర్గంలో ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మనందరిపైన బాధ్యత ఉంది. కాబట్టి మనమందరం కూడా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా ప్రతి గడపకు వెళ్ళి క్యూఆర్ కోడ్ ఏదైతే మన జగనన్న రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని విడుదల చేశాడో వాటిని తీసుకెళ్ళి, అన్న మీరు ముందు ప్రభుత్వంలో ఎంత లబ్ధి పొందారు, ఇప్పుడు ఎంత నష్టపోయారు అని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలియజేసుకుంటున్నాను. అలాగే తాడపత్రిలో ఏ మేరకు ప్రజాస్వామ్యం కూని అవుతుందో మనందరం తెలిసిందే. దీంట్లో ప్రతి ఒక్క కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు.
కేతిరెడ్డి అర్చితారెడ్డి హర్ష వైఫ్ ఇదంతా కూడా ఇది జరుగుతున్న ఈ మోసాన్ని ఖచ్చితంగా మనము ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా మనందరి పైన ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు జైపూర్పై చైర్పర్సన్ సోదరి గిరిజమ్మ గారిని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నా. వేదిక మీద కూర్చున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు అనంత వెంకటరామరెడ్డి అన్న గారికి, అలాగే అనంతపురం పార్లమెంట్ అబ్జర్వర్ నరేష్ రెడ్డి అన్న గారికి, అలాగే మాజీ మంత్రి సింగనమల సమన్వయకర్త అయినటువంటి శైలజానాథ్ అన్న గారికి, ఫయాజ్ బాషా అన్నకు, రమేష్ రెడ్డి అన్నకు, రమేష్ అన్నకు, స్వర్ణలత గారికి, అలాగే అర్చిత గారికి, మన జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రీకాలింగ్ చంద్రబాబు అనంటేనే ఎలక్షన్ సమయంలో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ప్రజల వద్దకు ఒక బాండ్ ద్వారా వచ్చి మేము తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు సంవత్సరంన్నర అవుతుంది. కేవలం పెన్షన్ మాత్రమే ఇచ్చారు. అలాగే తల్లికి వందనం అంటూ కూడా ఆంక్షలు విధించి అరకొరగా కూడా ఆ తల్లిదండ్రుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్ ఇస్తామన్నారు, కానీ ఈ రోజు వరకు కూడా అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు కూడా ఆ ఉచిత బస్సును అమలు చేయలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు హామీలు చెప్పడము, అమలు చేయకుండా వదిలేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజలకు చేరవేయాలి. ఎందుకంటే మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడకుండా జగనన్న ఏ రోజున, ఏ తేదీన, ఏ టయానికి పథకం ఇస్తామని చెప్పి మరి జగనన్న బడుగు బలహీన వర్గాల వారి అకౌంట్లలోకి డబ్బులు జమ చేసిన ఘనత మన జగనన్నకు దక్కుతుంది. ఈ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయాలి. జగనన్న రైతులకు రైతు భరోసా ఇచ్చారు, మహిళలకు జగనన్న ఆసరా కింద అమ్మ ఒడి ద్వారాగా విద్యా దీవెన, వసతి దీవెన, ఇలా అన్ని సంక్షేమ పథకాల ద్వారా కూడా జగనన్న నేరుగా కూడా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పి వదిలేశారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేయాలి. కలిసికట్టుగా నిలబడి ప్రతి ఒక్కరు కూడా మన జగనన్న ఏ ఆశయంతో జెండా పట్టారో ఆ జెండాని మీరందరూ కూడా పట్టుకొని ప్రజల వద్దకు తెలియచేయాలి. జగనన్నను మరొకసారి కూడా ముఖ్యమంత్రి చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. ఇప్పుడు అర్చితారెడ్డి మాట్లాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలకి, లీడర్స్కి అందరికీ నమస్కారం. తాడిపత్రి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ, ఇంకా కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఇక్కడ చేస్తున్న ప్రోగ్రాం ఏంటంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. హలో, రీకాలింగ్ చంద్రబాబు నాయుడుస్ మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని గుర్తు చేసుకునే సందర్భంగా ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి మాట్లాడితే, ఆయన అన్ని మోసపూరిత హామీలు ఇచ్చి అవి నెరవేర్చకపోగా ఎవరైనా దాని గురించి అడిగితే వారి మీద దాడులు చేయడము, కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. మీరందరూ చూసారు, ఇవాళ ఎలక్షన్స్ టైంలో మన కూటమి నాయకులు ఇంటింటి వద్దకు వచ్చి ఒక బాండ్ పేపర్ ఇచ్చి మీకు అవి చేస్తాం, ఇవి చేస్తామని
చెప్తా వచ్చారు. కానీ అవేవి నెరవేర్చకపోగా ఎవరైనా వాటి గురించి అడిగి ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి వెళ్ళి దాడి చేయడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు తాడిపత్రిలో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో. మీ పెద్దారెడ్డి గారిని కాన్స్టెన్సీలో కూడా రానివ్వకుండా చేయడం జరుగుతూ ఉంది. కానీ ఎవరు ఆయనను ఆపలేరు. ఖచ్చితంగా ఆయన వస్తారు కాన్స్టెన్సీలోకి, వచ్చి మీ అందరి సమస్యలు తీరుస్తారు, మీ అందరికీ అండగా నిలబడతారు, మీకు అన్ని దగ్గరుండి మళ్ళీ మీ సమస్యలను గురించి పోరాడడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న హామీలు గురించి చూసుకుంటే ఆయన ఏది అమలు చేయకపోగా ఇంకా మోసం చేస్తూ వస్తూనే ఉన్నారు. అదే మన జగనన్న ప్రభుత్వంలో చూసుకుంటే చాలా హామీలు ఇచ్చారు, ఆయన చెప్పిందే చేశారు, చేసేదే చెప్తారు. మనము ఒకసారి ఆ హామీల్లోకి వెళ్ళి చూసినట్టయితే అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ ఇవన్నీ చూసుకుంటే అన్నీ ఖచ్చితంగా అమలు చేశారు, చేసిందే చెప్పారు. తాడిపత్రి ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ఏమి నిరుత్సాహపడద్దు. మీ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు ఖచ్చితంగా వచ్చి మీకు అందరికీ తోడు నిల్చొని మీకు ధైర్యాన్ని ఇస్తూ ఆయన మీకోసం పోరాడి ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు మీరు ఆయన కోసం వేచి చూసి ఆయనకి గురించి ఆలోచించి ఆయనతో నడుస్తూ మా కుటుంబానికి ఇంత ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తాడిపత్రి కాన్స్టిట్యున్సీ ప్రజలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇదే నా ధన్యవాదాలు. ఇప్పుడు మన స్టార్ స్పీకర్ మాజీ మంత్రివర్యులు విద్యార్థి దశ నుంచి పోరాట పటిమ ఉన్న నాయకులు ఈరోజు తాడిపత్రిలో జరిగే అరాచకానికి మద్దతుగా ఉంటా అని చెప్పి మీకు మద్దతుగా వచ్చిన సోదరు సైజానాథ్ గారు మాట్లాడతాను మనం చేసుకుంటున్నా. బాబు మీ ప్రశ్నలో మా కుర్చీలు వేసుకొని అట్లా వీళ్ళ మాదిరి కూర్చుంటే మాకు సరిపోతాయి. కొంచెం చేర్చేయమ్మా, ఒక 5-6 చేర్చు, ఎందుకంటే వాళ్ళకి కనపడతారు. ముందు శైలజ ఒక్క నిమిషం దయచేసి ఆ కుర్చీలు తీసుకోండి, వాళ్ళకి వేయండి, కూర్చోండి. బాబు మీరు కూడా కొద్దిగా ఎన్నిక మన అందరు కనపడతారులే, మాట్లాడతారు. ఇంకా అంతా ఒక అర్ధ గంట కూడా ఉండదులేండి, కొంచెం ఎన్నికమండి. సభాధ్యక్షులు, అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ పరిశీలకులు నరేష్ రెడ్డి గారికి, అట్లాగే మా ప్రిన్సిపల్ అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, అట్లాగే తమ్ముడు రమేష్కు, ఫయాజన్నకు, సోదరి గిరిజమ్మకు, అట్లాగే లాయర్ గారికి, మా యూత్ వైసీపీ చంద్రాకు, రమేష్కు, స్వర్ణత గారికి, అచ్యుతారెడ్డి గారికి, రమేష్ బొంబాయి రమేష్ బొంబాయి రమేష్ అంటే పెద్దలారా, స్నేహితులారా, నాకంటే పెద్దవాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు, నాకంటే చిన్నపిల్లలకి నా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీ వైఎస్ఆర్సిపి నిర్ణయం మేరకు ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఎందుకంటే వాళ్ళు మారుతూ ఉంటారు అధ్యక్షులు అట్లా ఇట్లా, కనుక బీజేపీ యొక్క కూటమికి ప్రభుత్వం గురించి మాట్లాడుకునేందుకోసం వచ్చాం. వాస్తవానికి మనం కొద్దిగా అటు ఇటు ఆలోచించే టైంలో చంద్రబాబు నాయుడు గారు మనకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు.
బహుశా హెచ్చరిక అనుకుంటాను. ఒకానొక సాయంత్రం పూట లేదా మధ్యాహ్నం పూటలో మీటింగ్ పెట్టాడు, ప్రెస్ మీట్ ఒకటి. కొడుకు అట్లా కూర్చున్నాడు, ఎవరు కనపడలే అక్కడ. సూపర్ 6 అంతా అమలు చేసేసాను అంటే రాసుకోండి మీరు, అవి లెక్కలు రాస్తాం కదా, ఇంకా తీరనప్పులు కొన్ని ఉంటాయి, మా లెక్కల్లో వేసుకోరంటే అట్లా. నేను సూపర్ 6 మొత్తం అమలు చేశాను, ఎవడైనా సరే అమలు చేయలేదంటే వాడి నాలుక అని మళ్ళీ గ్యాప్ పెట్టి మందమని ముగించాడు. వాక్యాన్ని పూర్తి చేసేందుకు కూడా భయపడే చంద్రబాబు నాయుడు గారు మీ మనసులో మాట చెప్పనా, ఎవరైనా సరే సూపర్ 6 గురించి ఇంకా మాట్లాడితే మీ నాలుకలు కోస్తానని చెప్పాలనుకున్నట్లు బహుశా ఆఖరికి. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, మందం ఎక్కింది మా నాలుకలు కాదు బాబు గారు, అంతో ఇంతో మందం ఎక్కింటే ఆఖరికి కూటమి ప్రభుత్వం చర్మానికి మందం ఎక్కింది అప్పనిస్తే మాకు కాదని తెలియజేస్తా ఉన్నా. అంతే, చర్మం మందం ఎక్కితే మాటలు కూడా మందంగానే వస్తాయి. డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం మనం ఈ రోజున, జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం మాట్లాడడంలే, ఈ రాష్ట్రంలో కష్టపడే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాట్లాడే ప్రయత్నాన్ని కూడా జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు లక్ష్యంగా చేసుకొని చేసే పనులంతా గమనిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు, మిమ్మల్ని పెద్ద పెద్ద మాట్లాడదలుచుకోలే, ఎలక్షన్ల ముందు నువ్వేం చెప్పినావో గుర్తెచ్చుకో. ఆ పేపర్ నా దగ్గర లేదు, నా కాన్ఫరెన్స్లో ఉండింది. కానీ ఆయన ఒక బాండ్ పేపర్ ఇచ్చాడు మనకి, బాండ్ పేపర్ ఒకటి. ఆ బాండ్ పేపర్ ఏంటంటే నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు అను నేను మరియు పవన్ కళ్యాణ్ అనే ఈయన ఇద్దరం సంయుక్తంగా కలిసి మేమిచ్చిన వాగ్దానాలని త్రికరణ శుద్ధిగా, అంటే పొద్దున మధ్యాహ్నం రాత్రి అని కాదు, ఎందుకంటే వీళ్ళు పొద్దున ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడతారు. అట్లా కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మన అమలు చేస్తాము, దీనికి మా భరోసా అని చెప్పేసి కింద సంతకాలు కూడా పెట్టారు. ఎప్పటి నుంచి అయ్యా అంటే జూలై నెల నుంచి అమలు చేస్తాము అని చెప్పారు ఆయన. ఇంకా చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందుకు పోయి ఏం చెప్పాడంటే, అమలు చేసేది గ్యారెంటీ, జగన్ రెడ్డి ఏం కర్మ, అంతకంటే పెద్ద ఎత్తున చేస్తాను నేను, అసలు మీరు అందుకోలేంతగా చేస్తారంటే అందుకోలేనంతగా అంటే నేనెవరుకున్నా అంటే మొయ్యలేనంత ఏమని ఇస్తాడేమో అనుకున్నా, అంటే మన చేతికి రానంతగా అంటే అసలు ఈయనంతగా చేస్తా అని చెప్పి అర్థం కాలే. కానీ అందుకోలేనంతగా చేస్తాను నేను, ఎటువంటి వలపక్కరము లేదు, ఎటువంటి వివక్ష లేకుండా, అది గుర్తుపెట్టుకోవాలా, ఎటువంటి వివక్ష లేకుండా, ఎటువంటి నిబంధనలు కూడా లేకుండా అమలు చేస్తా అని చెప్పి సంతకం పెట్టడం వల్ల కింద, దాని కింద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ మండలాధ్యక్షుందో నగరాధ్యక్షుందో సంతకం దాంట్లో ఉండి ఉంటుంది. ఇదొక బాండ్ కింద ఇంటింటికి ఇచ్చాడు ఆయన. బాండ్ కింద ఇంటింటికి ఇచ్చి నాది గ్యారెంటీ, ఇదిగో బ్యాంకు చెక్ అన్నా వెనక్కి రావచ్చేమో క్యాష్ లేదని, నేను ఇచ్చిన పేపర్ మాత్రం వెనక్కి రాదు, ఇది అన్ని అమలు చేస్తానని చెప్పాడు. ఇంతగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని కానీ మనిషిని కానీ నేను చూడలే ఇంతవరకు ఇన్నేళ్ళ రాజకీయాల్లో. అతనికి బాగా నమ్మకం మన మీద, ఎందుకంటే చెప్పింది మర్చిపోతామని. పొద్దున చెప్తే సాయంత్రం గుర్తుకుండదులే, ఇంకో మాట చెప్పచ్చులే అనుకుంటాడు. మనం చూసాం కదా తాపన పుట్టపర్తి దగ్గర బల్లేకి పోయి ఆడేం పిలగాలంటే ఆఖరికి అమ్మ ఒడని జగన్ అంటా ఉంటే ఇతను కాదు ఇది ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పినాం, ఈ తల్లికి వందనాన్ని పెట్టింది ఎవరు, నా కొడుకు అని. ఇంతకంటే దుర్మార్గమైన మనిషిని ఎట్లా చూస్తాం? చిన్నప్పుడు మా ధర్మాలు అనేవాళ్ళు, ఎవరికో పుడితే ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు వీడు అని, అట్లా ఆఖరికి అట్లా ముద్దు పెట్టుకునే పరిస్థితి తప్ప. జగన్మోహన్ రెడ్డి పథకాన్ని కూడా కొడుక్కిచ్చే ప్రయత్నం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. పెద్దలారా, మేము అడుగుతా ఉన్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు వివక్ష లేకుండా ఇస్తానన్నావు, ఏం చెప్పావు మీటింగుల్లో? వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పని చేయడానికే వీలు లేదు,
పని చేస్తే మీ సంగతి చేస్తానని కలెక్టర్ల మీటింగులో కానీ మీ కార్యకర్తల మీటింగులో కానీ చెప్పిన తర్వాత కేవలం నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే ముఖ్యమంత్రి అని ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. నిబంధనలు ఏమి లేకుండా అమలు చేస్తానని చెప్పారు మీరు. మొన్న ఇచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి 30 లక్షల మందికి కోత పెట్టారు మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు వలన మోసపోతున్న జనానికి చంద్రబాబు నాయుడు వాగ్దానాలు వెనుకున్న మోసాన్ని చెప్పడం కోసం దీనివల్ల మనం ఏ రాజకీయ లబ్ధి ఆశించడం లేదు. దీంట్లో మనకు రాజకీయాలు ఏం లేవు. ఏదైతే ఈనాటి ప్రభుత్వం మాట ఇచ్చిందో, ఏ కార్యక్రమాలు చేస్తానని చెప్పిందో ఆ కార్యక్రమాలు చేయకపోవడం వలన ప్రజలు ఎంత నష్టపోతున్నారో అని బాధ్యత కలిగిన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమం ఇది. ఇందులో పెద్ద విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట చెప్తా ఉన్నారు, వెళ్ళండి ఇంటింటికి వెళ్ళండి, చెప్పండి ఈ చంద్రబాబు నాయుడు ఏం మాట చెప్పాడు, ఎంత మోసం చేశాడు, ఎంత నష్టపోతున్నామని. నేను కింది నుంచి మొదలు పెడతా. ఆయన ఇచ్చిన 6 వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్, ఏ వివక్ష లేదు, ఏ నిబంధన లేదు. 50 ఏళ్ళు వస్తే వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. 3,000 4,000 మనందరికీ రావాలా, నాకు రావాలా, రమేష్కి లేదులే, వెంకటరామన్నకి రావాలా, నరేష్కి రావాలా. ఇక్కడ మీలో సగం మందికి పైగా 4,000 మా అకౌంట్లోకి రావాలా. ఆయన చెప్పిన మాట నా మాట ఏం కాదు. 50 ఏళ్ళుంటే ఏ వివక్ష లేదు, ఏ నిబంధన కూడా లేదు. అంటే ఏం లేదు, షావుకారులు, బీదర్లు, ఉద్యోగస్తులు, నాన్ ఉద్యోగస్తులు ఏమీ లేదు. అందరికీ రాష్ట్రంలో ఉంటే వాళ్ళకి 4,000 ఇస్తానని చెప్పాడు. ఉచిత బస్సు ఎక్కడ పాప మన అక్క చెల్లెలంతా రోజు బస్సు ఎక్కి దిగుతా ఉన్నారు. మొన్న వరకు శ్రీకాకుళం శ్రీకూర్మం దగ్గర నుండి అనంతపురంలో ఉన్న లేపాక్షి వరకు ఎక్కడైనా తిరగచ్చు మీరని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు జిల్లాలో తిరగండి, జిల్లా ఫ్రీ, అది 15 నుంచి అట. ఇప్పుడు జిల్లాలు సన్నగైనాయి కదా, బైక్లో పోయి రావచ్చు. ఆటికి ఇటుకి ఉరవకొండకి తాడిపత్రికి బైక్లో తిరిగి రావచ్చు 100 కిలోమీటర్లు. అది చెప్పలేము. సో ఉచిత బస్సు కార్యక్రమం ఆ విధంగా ఉన్నప్పుడు అందరు రోడ్డు మీద లేకుండా అందరు లోపలికి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. దయచేసి అందరు లోపలికి రండి, ప్లీజ్ అందరు లోపలికి రండి, అందరు లోపలికి రండి, దయచేసి అందరు లోపలికి రావాలా. మన ప్రోగ్రాం సజావుగా జరుగుతుంది, లోపలికి రండి, ఎవరు కూడా బయటికి పోకూడదు, ప్లీజ్ తొందరగా రండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఎవరు కానీ బయటికి పోతండి, ఒక ½ అవర్ అంతే. దయచేసి అందరు లోపల రండి. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం. సరే, ఏదో ఇబ్బంది ఉన్నట్లుంది, మరీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. తీసుకెళ్ళి ప్రజలకు జగన్మోహన్ చెప్పిన మాటల్ని అందించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆఖరిగా నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి కానీ రైతులకు, దళితులకు, మహిళలకు, అన్ని కులాల్లోని పేదవాళ్లకు ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న అన్ని అరాచకాలకు కూడా ఆఖరికి ప్రజల మీద సాగించే అన్ని ఇబ్బందులకు కూడా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ, ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్ కోసం మనమంతా పనిచేస్తాం,
జగన్ కోసం మనమంతా పనిచేస్తే జగన్ జగన్ కోసం పనిచేస్తాడు. జగన్ అంటే జనం, జగన్ కోసం మనం తెలియజేసుకుంటూ ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో పేదల కోసం, మహిళల కోసం, ఆదివాసీల కోసం, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల కోసం అందరికీ అన్ని కులాల్లో పేదవాళ్ళకి కష్టపడే వాళ్ళకి అండగా ఉండబోయేది వైఎస్ఆర్సీపీ రాజశేఖర్ కుమారుడు జగన్మోహన్ తెలియజేసుకుంటూ వచ్చే కాలం మంది గెలిపించ ఆల్రెడీ వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబోయే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరగబోయేది కార్యకర్త మాట, నిలబడబోయేది కార్యకర్త యొక్క మీసమని తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్. పెద్దలు, మాజీ ఎంపీ గారు, అనుభవశాలి, జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకటరమణ గారికి, మాజీ మంత్రివర్యులు శైలజానాథ్ గారికి, సోదరి జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ గారికి, సోదరులు ఫయాజ్ గారు, రమేష్ గారు, చంద్ర గారు, నాగన్న గారు, రమేష్ గారు, సోదరి స్వర్ణలత గారికి ఈరోజు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ శాంతియుతంగా మనం పార్టీ ఇచ్చిన కాల్కు అందరూ మద్దతుగా దయచేసి ఎవరు రెచ్చగొట్టినా కూడా ఈ ప్రోగ్రామును కంప్లీట్ చేస్తామా వద్దా? చేస్తాం కదా. కాబట్టి దయచేసి కొంచెంసేపు వినండి. ఈరోజు కార్యక్రమం ముఖ్యంగా ఇంతకుముందే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు మేనిఫెస్టో రీకాల్ అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంగా 2024లో చంద్రబాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో, చంద్రబాబు గారి స్వయక్షరాలతో, వారి సొంత చేవరాలతో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, అవి కాకుండా 143 హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇస్తూ అందరినీ కోరుకోవడం ఏమంటే, మీరు దయచేసి అందరూ లోపలికి వచ్చి కొంచెంసేపు ఉండాల్సిందిగా కోరుతున్నా. ఆ ఇచ్చిన హామీలు గత సంవత్సరంలో ఒక్కటన్నా చేశారని మనం చేసుకుంటున్నా. ఒక్కటి కూడా చేయకుండా 5 సంవత్సరాలు నేను చేస్తానని చెప్పిన హామీలో ఈరోజు ప్రజలకు గతంలో జగన్మోహన్ రెడ్డి పథకం కూడా రాకుండా పేద ప్రజలకైతేనేమి, అదేవిధంగా చేతి వృత్తుల వాళ్ళకైతేనేమి, విద్య కోసం తగతగలాడే పిల్లలకైతేనేమి, ఏ ఒక్కరికి కూడా ఒక్క పథకము లేకుండా చేయడం జరిగింది. ఇది మనం ఇక్కడ చెప్పడం ముఖ్యంగా అన్నిటికంటే ఏమంటే, మీ అందరికీ నేను ఈ ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా జరిగే అరాచకాన్ని ఎదుర్కొనేందుకు ధైర్యంగా వచ్చిన మీ అందరికీ నమస్కారం నిజంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి తీవ్ర పరిస్థితుల్లో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఈరోజు ఉన్నారు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం ఏమంటే, నా కార్యకర్తలు నా కోసం కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల యొక్క జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొనే ప్రతి కార్యకర్త కోసం నేను గుర్తించి ఈసారి నేను అధికారంలోకి వస్తే ప్రతి కార్యకర్తను గుర్తుపట్టుకు వారికి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మీరు ఒక్కసారి చెప్పండి, ఆయన చెప్పిన నవరత్నాలు చేశాడా లేదా 5 సంవత్సరాలు? మరి చంద్రబాబు గారు గత సంవత్సరంలో ఒక్క పథకమన్నా చేశారా? ఈ రోజు రోడ్లలో పోయి వీధుల్లో పోయి పోరాటం చేసి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ కొట్లాడితే విధి లేక తల్లి దీవెన ఇవ్వడం జరిగింది. లేకుంటే ఈ సంవత్సరం కూడా ఇచ్చిండే వాళ్ళు కాదది. అదేవిధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇది ఆయన కొత్త కాదు. ఇది 2009 కానించి గమనించండి. 2009లో మహిళలందరికీ ఏటీఎం కార్డులు ఇస్తామన్నారు. అవునా నిజమ్మా? ఏటీఎం కార్డు 2000 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పి అన్నారు. ఇవ్వాల అంటే ఎట్లా 14లో వచ్చినా ఇవ్వాల. 14లో వచ్చినాక మహిళల యొక్క రుణాలు మాఫీ చేస్తాం, రైతులు పూర్తి రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పడం జరిగింది. చేసినారా? చేయలా. మరి మొన్న ఎలక్షన్లలో మీకు తెలిసి ఎన్ని చెప్పినారు, అవి చేయలా. ఎందుకు నమ్మకం అంటే ఇంతకుముందే సోదరు శైలజానాథ్ గారు చెప్పారు. మీకందరికీ బాగా తెలుసు కాబట్టి ధైర్యంగా వచ్చారు. చాలా మంది నమ్మినారు ఆయన చేస్తారేమో అని ఆశతో. పాపం ప్రతిసారి ఏమంటే మతిమరుపు ఉంది అన్నమాట ప్రజలకు. ఆ విధంగా మతిమరుపు ప్రతిసారి చేస్తూ వచ్చారు. ఈరోజు వస్తూ వస్తూ నేను రాజశేఖర్ గారి స్పీచ్ అసెంబ్లీలో విన్నా. సోదరు శైలజానాథ్ గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎలక్షన్లలో అసెంబ్లీలో సోదరు శైలజానాథ్ గారు చెప్పింది ఏమంటే, కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు కూడా అలయన్స్ పెట్టుకుని 2009లో కమ్యూనిస్ట్ పార్టీ చేత టీఆర్ఎస్ చేత అలయన్స్ పెట్టుకొని చేసుకోకుండా రాజశేఖర్ గారు చంద్రబాబు గారు కానీ పోటీలో జరిగిందంటే డిపాజిట్లు కూడా రావు అని చెప్పడం జరిగినది రాజశేఖర్ గారు చెబుతూ, ఆయన ఉద్దేశం అప్పుడు చెప్పినప్పుడు చంద్రబాబు గారు చెప్పారంట, సరే దగ్గరలో మేయర్ ఎలక్షన్లు ఉన్నాయి, మేయర్ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేస్తాను, మీరు కంటెస్ట్ చేయండి అని. రాజశేఖర్ గారు ఒకటే చెప్పారు, అప్పుడు నువ్వు చెప్పావు అవినీతి పైన ప్రజల యొక్క అభివృద్ధి పైన రాష్ట్రంలో హైదరాబాద్లో చేసిన అభివృద్ధి పైన రెఫరెండం పెడతాము అంటే రాజశేఖర్ గారికి ఒకటి చెప్పారు కొంతమంది. ఆ రెఫరెండంతో పాటు చంద్రబాబు గారి మోసం కూడా పెడతాము అని చెప్పి అన్నారంట. రాజశేఖర్ గారు దాన్ని నిర్దోషంగా తోసిపుచ్చారు. ఎందుకంటే దానికి రెఫరెండమే అవసరంలా, అందరికీ తెలిసి మోసం చేస్తాడని రాజశేఖర్ అప్పుడే చెప్పడం జరిగింది. అంటే మీ అందరికీ కూడా తెలిసినా కూడా ప్రజలు చాలా మంది పాపం అమాయకులు మోసపోతున్నారు. వారందరినీ చైతన్యం చేపించాల్సిన బాధ్యత మీ అందరి. మిమ్మల్ని వీధుల్లో పోరాటం చేయమని చెప్పడంలా, నేను చెప్పడం ఒకటే ఒక విషయం ఏమంటే, కుయుక్తులు ప్రభుత్వంని అడ్డం పెట్టుకొని అరాచకం చేసే వారి పైన ప్రజలను చైతన్యం చేయాలంటే వారికంటే కూడా మీరు చాలా బిగ్నెస్తో చైతన్యం చేసి తెలివితేటలు కావాలా. ఎందుకంటే వాళ్ళు చాలా చక్కగా అబద్ధాలు చెప్పేందుకు నిష్ణాతులు, బాగా ట్రైన్ చేశారు ఆయన అబద్ధాలు చెప్పి ప్రతిసారి చేసేందుకు. ఈరోజు నిజాలు మీరు మాట్లాడుతూ నువ్వు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదని ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటింటికి పోతారా, మీరు టీబంకుల్లో మాట్లాడతారా, మీరు మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా 10 మందికి తెలియజేస్తారా, ఏ విధంగానే సరే రాబోయే నెల లోపల ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే విధంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నిజంగా తాడిపత్రిలో
మీ పోరాట స్ఫూర్తికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు పెద్దలు జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ శాసనమండలి సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మదనపల్లి నరేష్ రెడ్డి గారు, అలాగే మాజీ మంత్రివర్యులు, సింగనమల్ల సమన్వయకర్త, మన పార్టీ కాదు రాజకీయాల్లోని సీనియర్ నాయకులు డాక్టర్ శైలజానాథ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, అలాగే యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాకే చంద్ర గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ నాగన్న గారు, మన ఫయాజ్ గారు, అలాగే బాంబే రమేష్ గారు, స్వర్ణలత గారు, రాష్ట్ర కార్యదర్శి మన పార్టీ కార్యదర్శి రమేష్ గౌడ్ గారు, అలాగే రాజగోపాల్ గారు, తర్వాత అమర్నాథ్ గారు, వేదిక మీద ఆశయంలైన ఇతర పెద్దలు, నా కార్యకర్తలు, తోటి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. కార్యక్రమం అనేది కూడా చాలా ముఖ్యం. 14 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కూటమి పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వం ఏర్పడి, ప్రజలే గెలిపించారు వాళ్ళందరికీ కూడా. సంవత్సరం అయిన తర్వాత ఉండు బాబు అసద్ రమేష్ అసద్ మీరు ఊరుకోనండి, అందరూ అన్ని సర్దుబాటు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలిపించారు. పిలిపించి మనం ఏమైనా కానీ ఒక కార్యక్రమం పెట్టుకుందామని చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ ఏం చెప్పామంటే, అన్న ఇంకా కూడా సంవత్సరం కూడా కాలేదు కదా, మనమంతా కూడా ఓడిపోయి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా ఒక సంవత్సరమో 2 నెలల్లో ఊరికే ఉందాంలే అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. మన పార్టీకి చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు, వారి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి, వారిని గురించి కూడా ఆలోచన చేసుకోవాలి. ఇదే కాదు, ప్రజలను కూడా గురించి ఆలోచన చేసుకోవాలి. మనకు 40-42% మంది ఓట్లేశారు. వారికి 3 పార్టీలు కలిపి ఎక్కడో అనేకమైన హామీలు ఇచ్చి ప్రజలను కూడా, మరీ ముఖ్యంగా జగన్ ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ మీకు ఆదాయం సమకూరుస్తానని చెప్పి ప్రజలను మోసం చేసి గెలుచుకున్న వల్ల ఈరోజు అధికారంలో ఉన్నారు. మనము ప్రజల గురించి కూడా ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలంటే, రాజకీయ నాయకుడు అంటే కేవలం పదవుల కోసమే కాదు, ఎమ్మెల్యేనో, ఎంపీనో, చైర్మనో, లేకపోతే ఏదో ఒక పదవి, ముఖ్యమంత్రి మాత్రమే కాదు. రాజకీయ పార్టీ అంటే ప్రజలకు సేవ చేయడము. ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ నాయకుడు అంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండడం, ప్రజల పక్షమే వహించడమే ప్రధానమైన ధర్మము, రాజకీయ సూత్రం అని చెప్పి మా అందరికి కూడా జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే సంవత్సరం అయింది. ఇదే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఇంటింటికి కూడా అమ్మఒడి కావచ్చు, అనేక పథకాల వల్ల కూడా ఈరోజు మనందరికి కూడా ఇచ్చేవాడు. దాదాపుగా కూడా 2,80,000 కోట్ల రూపాయలు కూడా 5 సంవత్సరాల్లో మనకు ఎవరి ప్రమేయం లేకుండా, కులం చూడలా, మతం చూడలా, ఎవరికి ఓటేసినారని చెప్పి ఆలోచన చేయాలా, ఇవ్వడం జరిగింది. ఇదే మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అందరూ కూడా వచ్చి జనంలోకి ఇవ్వండి, మాకు అవకాశం ఏంటి, ఈ రాష్ట్ర అభివృద్ధితో పాటు సంపదను సృష్టించి అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు, పేర్లు మార్చి అమ్మఒడి దాన్ని తల్లికి వందనం అని చెప్పేసి 15,000, రైతు భరోసా 13,500 ఇస్తుంటే నేను 20,000 ఇస్తానని చెప్పేసి అన్ని శైలజానాథ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు, మనమంతా కూడా ఇస్తామని చెప్పారు. సంవత్సరం అయిపోయింది. ఒక సంవత్సరంలో మనందరికి కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాడో, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరూ కూడా ఈ కులమాలకు లేకుండా వారందరికీ కూడా ఇచ్చి ఉంటే 82,000 కోట్ల రూపాయలు
ఈరోజు ఇప్పటికే వచ్చి ఉండవలసింది. గత సంవత్సరానికి ఒక సంవత్సరం గడిచిపోయిన కాలానికి ఇవి ఇవ్వలేదు. ఇవి ఇప్పించే బాధ్యతని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుందాం. మనమంతా తీసుకుందాం. అధికారం లేకపోతే లేకపోయా మన కార్యకర్తలు మనము అందరూ కూడా ఇంటింటికి వెళ్దాం, పోరాటం చేస్తాం. రండి. ఆ రోజు మేము రైతుల కోసం పోరాటం చేశాం కాబట్టి కొద్దో గొప్ప కదిలింది. కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు మేము రోడ్లపైకి వచ్చాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా అందుకోసమే కరెంటు ఛార్జీలు పెంచమని కూడా చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం. ఇదే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే ఇవ్వకపోతే రోడ్లపైకి మనమంతా కూడా వేల కొద్ది జిల్లా కేంద్రాల్లో మీరు కూడా వచ్చారు. అందరూ కూడా వస్తే మరుసటి రోజే 700 కోట్ల రూపాయలు. నిన్నో మొన్నో మళ్ళా జగన్మోహన్ గారు పిలిపిస్తారంటే వెంటనే 600 కోట్ల రూపాయలు ఇచ్చారు జరిగింది. అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటేనే, జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తారంటే చాలు ఈ ప్రభుత్వం కదిలిస్తుంది. దాన్ని చెప్పడానికే మనమందరూ కూడా ఇళ్ళకు కూడా పదాం. అధికారంలో లేకపోయినా మనం వెళ్దాం. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అందుకోసమే ఈరోజు అందరూ మాట్లాడిన వ్యక్తులు, ముఖ్యంగా శైలజానాథ్ గారు, నరేష్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ మీకు విశదీకరించడం జరిగింది. ఈ రోజు ఇప్పటికే ఈ కార్యక్రమం రావాలని మనం ఇళ్ళకి వెళ్దాం. బాబు బాబు నరేంద్ర అన్న మాట్లాడుతూ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం ఇదంతా కూడా మనం ఇంటిళ్ళ కూడా వెళ్దాం. ఈ రోజు ఇవన్నీ కూడా ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో ఈ పథకాలు రావాలి. మీకు ఇప్పటికే అమ్మఒడి అనేది మీ సంవత్సరం ఇచ్చాడు, అది కూడా ఇంకా కొద్దిమందికి రావాలి. కానీ పోయిన సంవత్సరం అందిస్తే నీకు లేదు ఉండు 13,000తో పాటు ఇది 2 రావాల్సిన అవసరం ఉంది. అలాగే రైతుకు కూడా భరోసా రేపమన్నాడో మళ్ళా కూడా ఇస్తామంటున్నాడు. అదే కాదు, పోయిన సంవత్సరానికి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా అడుక్కుంటూ మీకు ఎంత బాకీ పడినారు. ఒక్కొక్క కుటుంబానికి ఆ రోజు 3 లక్షలు 4 లక్షలు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ఉంటే నేనేదో చెప్పలేదు, మీకే తెలుసు అందరికి కూడా ఎలా పడిందో కూడా. 1,00,000 రూపాయల దగ్గర నుంచి 10 ఒక్కరికి రైతుకు అందరికి కూడా 2, 3 కూడా మీకు వచ్చిండేది సంవత్సరానికి. కానీ ఈ రోజు ఒక సంవత్సరం రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా అడగాలి. పోరా మీకు ఇంత నష్టం వచ్చింది ఈ ప్రభుత్వం వల్ల. అదే జగన్ గారు ఉండింటే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండింటే ఇవి వచ్చి ఉండా అని చెప్పేసి అడిగి వారికి చెప్పి ఈ రోజు మనం చెప్పాల్సిన బాధ్యతని మన భుజ స్కంధాల పైన, మనమంటే ఎవరు, పార్టీ కార్యకర్త నాయకులు అందరూ కలిసికట్టుగా భేదాభిప్రాయాలు వదిలేస్తాం. ఒకే ఒక ధ్యేయంతో ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకు మేలు జరగాలి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి. తద్వారా మళ్ళా ప్రజల మద్దతుతో మళ్ళా కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జమిలీ ఎన్నికలు వస్తే 2 సంవత్సరాలు లేకుంటే 3.5 సంవత్సరాల తర్వాత మరొక మారు జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి కూడా మనమంతా కూడా మొదలు పెట్టే కార్యక్రమం అని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. ఇదే కాదు, రాష్ట్రంలో మనమంతా కూడా చేస్తా ఉన్నాం. చేస్తా ఉంటే మీకు అందరికి కూడా తెలుసు, సూపర్ 6 ఇవ్వలేదు. కానీ ఈరోజు సూపర్ 6 అనే పథకాలను కొత్తవి తీసుకొని వచ్చేశాడు. అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, దొంగ కేసులు, మళ్ళా కూడా ఫేక్ ప్రచారం, ఈ రకంగా కూడా సూపర్ 6 తీసుకొని వచ్చేసి చేస్తున్నాడు. దొంగ కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీసు వారు చట్టమే. ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం హక్కులందరికీ కూడా సమానమే. ఒక మనిషికి ఇట్లా, ఒక మనిషికి అట్లా కాదు, ఒక పార్టీకి ఇట్లా, ఓ పార్టీకి ఇట్లా కాదు. ఎమ్మెల్యేకి అయితే ఓ చట్టం, మామూలు సామాన్యునికి అయితే ఓ చట్టం కాదు, అన్ని కూడా సమానమే. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు కానీ చూడలేదు మనమంతా కూడా. రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకొకరు నా రాజ్యాంగం అంటారు, నేనే అంటారు, ముఖ్యమంత్రి కంటే పెద్ద కూడా నేనే అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి ఉన్నప్పుడు ఈ రోజు చట్టం పరిరక్షించాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం అంటే పోలీసుల అధికారులు, వీరందరిది కూడా పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ఈ రోజు కూడా ఉంది. కానీ దురదృష్టం, పోలీసు వారందరూ కూడా ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, కానీ వారి పని మాత్రం వారు చేయలేకపోయారు. ఈరోజు ఐపీఎస్ వారు కూడా వారికి డిఐజో డీజీపీనో లేకపోతే ముఖ్యమంత్రి కాదు బాసు. ఈ రోజు ఏ నియోజకవర్గంలో చూస్తే ఆ నియోజకవర్గంలో శాసనసభ్యుడే బాసుగా కూడా వివరిస్తున్న విషయాన్ని
ఈ రోజు రాష్ట్రంలో కూడా చూస్తా ఉండేది వాస్తవమా కాదని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పుడే మీ తాడిపిచ్చిన వాళ్ళు చెప్పారు, శైలజానాథ్ గారు కూడా చాలా కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, పెద్దల నరేష్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నిజంగా కూడా చాలా అవస్థలు పడుతున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా గుర్తించబడిందనుకో, కార్యకర్తగా గుర్తించబడిందనుకో, ఈరోజు అనేక కష్టాలు కూడా పడుతూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమే అని చెప్పేసి మనం కూడా గుర్తుకు పెట్టుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాం. నాకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా చాలా పరిస్థితులు కూడా భిన్నంగా కూడా ఉన్నాయి. జిల్లా అంతా కూడా రకంగా ఉంటే మరీ భిన్నంగా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అయినా ఎవరు కానీ భయపడొద్దండి, అన్ని కూడా తెలుసు. నాకు తెలుసు, మొన్ననే యాడికి మండలంలో ఒక రైతుల పరిస్థితి అలాగే ఉంది. పంటలు పండలేదు, గిట్టుబాటు ధర లేదు, పండించిన పంటలకు చీనా కావచ్చు, మామిడి కావచ్చు, ఏ పండుగైనా కానీ ధరలు అనేది కూడా లేదు. అడిగితే తప్పుడు కేసు, లేకపోతే నాలిక మందమైందని కూడా అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చి రైతుల తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వస్తామంటే అతని పైన ఆరోపణ కేసులో పెడతామంటాడు. 6 నెలల అనేది కూడా లేదంటాడు. అనేక సంఘ విద్రోహులు అని చెప్పే పరిస్థితి ముఖ్యమంత్రి గారిని కూడా చూశాం. అందుకోసమే ఇక్కడ కూడా నేను చూశాను, మన ఒక రైతును పాపము అదది కోన ఉప్పులపాడు అనేది సుదర్శన్ రెడ్డి అనే రైతు దగ్గర 1200 1300 చెట్లు ఉన్నాయి, చీనా చెట్లు 7-8 సంవత్సరాల పైన కూడా ఉన్నాయి. మామూలుగా బోర్లో నీళ్లు దూరం నుంచి తీసుకొని వస్తుంటే ఈరోజు అధికార మార్పిడి వచ్చిందని చెప్పేసి, ఎక్కడో ఊర్లో ఉంచి మధ్యలో వస్తుందని చెప్పేసి మేము అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ఈ పైప్ లైన్ ఉండకూడదని చెప్పి పైప్ లైన్ తీస్తే ఈరోజు ఇంకొక రోడ్డులో ప్రభుత్వము సంబంధించిన రోడ్డులో వేసుకొని వస్తుంటే గతంలో అనేక మంది రైతాంగానికి కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ తాడిపిత్తుడి నియోజకవర్గం కానీ సింగనమలలో పుట్లూరు, ఎల్లనూరు, అలాగే రోడ్డు ఇక్కడ కూడా సింగనమల మండలం నియోజకవర్గాల్లో కూడా రోడ్డు పక్కన పైప్ లైన్ వేసుకొని పోయి రైతులు నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉంటే ఇక్కడ మాత్రం ఎంఆర్ఓ చెప్పలేకపోయాడు. ఎమ్మెల్యేను పర్మిషన్ తీసుకోవాలని చెప్పి అంటాడు. కలెక్టర్ దగ్గర పోతే వెంటనే కూడా ఇస్తానులే అంటాడు. కోర్టు పోతే వెంటనే కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు ఇవ్వలేదు. కానీ దాని ఫలితం 450-500 చెట్లు నిట్ట నిలువున ఎండిపోయినాయి. ప్రత్యక్ష తార్కాణం చంద్రబాబు నాయుడు గారు. ఈ తాడిపిత్తి నియోజకవర్గంలో మీ యొక్క చర్యల వలన, మీ పార్టీ యొక్క చర్యల వలన, మీ యొక్క అధికారుల చర్యల వలన ఈ రోజు రైతాంగం ఎన్ని కష్టాలు పడుతుందో కూడా ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ చెప్తా ఉన్నారు, వారు రాకూడదు, వీరు రాకూడదు అని పోలీసు వారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను, ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉండే డిఎస్పీ, ఏఎస్పీ, అలాగే అక్కడ కూడా ఉన్నారు జిల్లా కేంద్రంలో. వారికో చట్టం, మాకో చట్టమా? నీకు నిజంగా కూడా కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండకూడదు అనుకుంటే ఒక ఆర్డర్ ఇవ్వండి, ఒక జీవో ఇవ్వండి. ఇతను ఈ తప్పు చేశాడు, ఈ నియోజకవర్గంలో ఉండకూడదు, ఈ ఊర్లో ఉండకూడదు అని ఇవ్వండి. కానీ మీ సొంత జాగీరు మాదిరి ఇక్కడ మాత్రం చేస్తా ఉంటే చూస్తూ ఊరిక ఉంటుంది ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అనేకమైన పోరాటాలు చేశాం, మీకేం కొత్త కాదు, మాకన్నా కొత్తమ కానీ తాడిపిత్రి నియోజకవర్గాలు కొత్త కాదు. 94లో అనుకున్నాను మనం అధికారం కోల్పోతే ఈ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా మన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగో కూడా ఊర్లు ఇడిచిపెట్టిపోయినామో మీకు తెలుసు. కానీ 5 సంవత్సరాలు అధికారం మళ్ళా కూడా రాజశేఖర్ ఆధ్వర్యంలో మళ్ళా ముఖ్యమంత్రి అయినాక మళ్ళా కూడా ఎలా జరిగిందో అని చెప్పొచ్చు. అంటే ఇవన్నీ కూడా బెదిరింపులు తాత్కాలికమే అనే దాన్ని మీరు గుర్తించాలని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మంచి కాలం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అదే విషయమే చెప్పారు. ఈరోజు శైలజానాథ్ గారు కానీ నరేష్ గారు అని ఆ సందేశాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక దిక్కు మనం ప్రజల్లోకే పదాం, కార్యకర్త అందరూ కలిసి ఐకమత్యంగా నాయకులందరూ కలిసి ప్రతి ఇంటికి కూడా వెళ్దాం. ఈ రోజు బాబు చేసిన మోసాల వల్ల ప్రజలు ఎలా మోసపోయినారు అని చెప్పి కూడా అది వారికి కూడా చైతన్యం కలిగిస్తాం. మరోపక్క ఐకమత్యంతో ఈ అత్యాచారాలు కానీ ఈ అహంకార పూరితమైన వారు చేస్తున్న దౌర్జన్యాలు కానీ ధైర్యంగా కూడా ఎదుర్కొంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీతో ఉందని చెప్పి మనం చేస్తున్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఈ వేదిక మీద ఉండే నాయకులు అందరూ కూడా మీతో ఉన్నట్లే. కలుస్తాం, కష్టమైన అందరూ కలిసి పెడదాం. ఎక్కడ ఎవరు కానీ భయపడొద్దండి, ఇవన్నీ తాత్కాలికమే. మీరు అందరూ కూడా ఏంటండి, ఒకడు ఊర్లో వదిలిపెట్టమంటే పెద్ద కాదు, అన్ని సమస్యలు కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది.
అన్ని సర్దుబాటు అవుతుంది. అందరూ నాయకులు కూడా వచ్చి అందరూ కూడా కలిసి ఏకతాటి పైన కూడా మనం అందరూ కూడా తీసుకొని బలోపేతం చేస్తాం. ఈ రోజు గ్రామాన్ని కూడా తిరుగుదాం. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే మీరు కూడా ధైర్యంగా కూడా వెళ్ళండి. మీతో పాటు మన నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా, వేదిక మీద నాయకులతో పాటు నరేష్ గారు కానీ మేము కానీ కలిసి కూడా అప్పుడప్పుడు కూడా వచ్చేసి మీతో పాటు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఎవరో కూడా వచ్చి తోడుగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎవరు చేయొద్దండి, మనం మాత్రం పొరపాటు చేయొద్దండి. పొరపాట్లు లెక్కిస్తా ఉన్నాం జగన్ గారు, అన్ని కూడా తప్పకుండా కూడా పడతాం. ఏ తప్పు చేస్తే ఆ తప్పుకు ఏ శిక్ష ఉన్నదో ఆ శిక్ష కూడా పడేటట్టు చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాబట్టి ధైర్యంగా ప్రతి ఒక్కరికి కూడా వెళ్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు రైతాంగం పడుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరే ఆలోచన చేయండి. ఎప్పుడైనా కానీ నీళ్ళు అనేది కూడా వస్తే మీ ప్రాంతానికి నార్త్ కెనాల్ కావచ్చు, లేకుంటే సౌత్ కెనాల్ గుండా కానీ, అంటే తాడిపిత్తి బ్రాంచ్ కెనాల్ కూడా వచ్చేది. కానీ ఇంతవరకు నీళ్లు రాలేదు. ఇంకా తుంగభద్ర డ్యామ్ నుంచి కూడా ఇంకా ఈ రోజు వదులుతా ఉన్నారంట. కాబట్టి ఈ సంవత్సరం వస్తాయో రావు కూడా తెలియని పరిస్థితి. ఆషాఢ మాసం గాలి కూడా పెట్టుకుంది, బోర్లు కూడా ఎండిపోతా ఉన్నాయి. అయినా ఎవరు కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కానీ పట్టించుకోలేదు. రైతుల యొక్క పరిస్థితి పట్టించుకోలేదు. వాళ్ళ ఆదాయం మట్టి అమ్ముదామా, ఇసుక అమ్ముదామా, బూడిద అమ్ముదామా, అన్నీ కూడా ఇడిచిపెట్టుకోకుండా ఈ రోజు ఎలా చేస్తారో చెప్తున్నాను. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, నేను కూడా అనుకుంటా ఉంటే, ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చాలా చెప్తా ఉన్నారు, నేను పరిరక్షిస్తాను, ఇక్కడ పెన్నా రివర్ను కూడా పరిరక్షిస్తానంటే నిజంగా ఇక్కడ ఎవరు కానీ తోలరేమో అని చెప్పి నేను అనుకుంటా. అంటే నిన్న కాదు మొన్న అనుకున్నా, ఈనాడు పేపర్లోనే తెలుగుదేశం పార్టీ యొక్క పత్రిక ఇది, దాంట్లోనే సింగనమల్ల నియోజకవర్గంలో ఎల్లనూరు, పుట్లూరు, యాడికి మండలం, రాయల చెరువు ఈ నుంచి పెన్నా నుంచి కూడా ఇసుక మట్టి పోతుంది అంటారు. ఇది చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. ఈనాడు పేపర్ తప్పు రాసిందా, లేకుంటే మీ ప్రజాప్రతినిధులు మీ ప్రభుత్వం తప్పు మాట్లాడుతున్నారా, అధికారులు తప్పు మాట్లాడతారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన, పార్టీల పైన కూడా ఉంది అని చెప్పేసి కూడా మీకు అందరూ ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా కూడా నేను పోలీసు అధికారులకు చెప్తా ఉన్నాను. పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కానీ ఒక హద్దు అనేది కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ రోజు ఆలోచిస్తూ ఉంటే మీరు ఎంత కూడా ఓపిక అనేది కూడా కొద్ది వరకు మాత్రమే ఉంటుంది. మీరు గన మీ చట్టం ప్రకారం మీరు చేయకపోతే, అమలు చేయకపోతే తీవ్రమైన పరిణామాలు మీరే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ తాడిపిత్తుల్లో మనకు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీతో కానీ, భారతీయ జనతా పార్టీ లాంటి ఇతరుల కార్యకర్తలతో కాదు, ఈ రోజు వాళ్లకు మధ్యలో పోలీసు వారు అనేది కూడా ఉన్నారు. ఈ రోజు కూడా ఆ పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఎక్కడా భయపడద్దండి. సమయం వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకు కూడా బుద్ధి చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీరు ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతం కూడా ఇది అయిపోయినాక పోయి, ఎందుకంటే ఇది మనకు 10 రోజుల టైము. ఉండు మళ్ళీ మాట్లాడతా రామో, నేను మాట్లాడతానులే. ఇవన్నీ కూడా ఉన్నాయి. మీ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం అనేది కూడా వారు చేసుకోవచ్చు, కానీ మన కార్యక్రమం జనంలోకి పోవాలి. మనమంతకు మనమే డిస్టర్బ్ చేసుకోకూడదు. కాబట్టి మనము ప్రశాంతంగా ప్రతి ఇంటికి పోయి, ఈరోజు బాబు గవర్నమెంట్ వల్ల ఏ కుటుంబం ఎంత నష్టపోయింది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే ఎంత లాభం పొందుతుందనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ, అలాగే నరేష్ గారు మా అందరి తరపున, పార్టీ తరపున చెప్తున్నాను, చేతులెత్తి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ తాడిపిత్తిని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా కార్యకర్తలు, మహిళ అందరూ కూడా వారికి నిజం కూడా ఏమి ఇచ్చినా కూడా రుణం అనేది కూడా తీర్చుకోలేం. మీరే ఈ తాడిపిత్తిని నియోజకవర్గ కార్యకర్తలే మా పార్టీకి రాష్ట్రమంతా కూడా స్ఫూర్తిగా కూడా ముందుకు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరిచ్చిన స్ఫూర్తితో, మీరిచ్చిన చూపితో ముందుకు పోతాడు. తప్పకుండా కూడా అధికారంలోకి వచ్చేది మనమే అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన మా అందరికీ మీకు పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఒక్క నిమిషం. ఇప్పుడు
కార్యక్రమం లాంచింగ్ యాక్చువల్ గా తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దాడిగా చేయాల్సింది. అయితే ఈ ప్రభుత్వం హైకోర్టు ద్వారా వారికి రక్షణ కల్పించాల్సిందని చెప్పినా కూడా నిర్లక్ష్యం చేసి హౌస్ అరెస్ట్ చేసి ఈ రోజు మేము ప్రొటెక్షన్ ఇవ్వలేమని చెప్పి చెప్పడం జరిగింది.